ఎవరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఇది చూడండి, నాకు కూడా పొద్దున ఇదిగో రాజ్యసభకు నాగబాబు ఇంత పెద్దగా, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా స్పష్టంగా రాజ్యసభకు వెళ్తున్నాడు, కౌన్సిల్ సీటు వద్దనుకున్నారు అని. ఈరోజు ఉదయం సంగతి చెప్తాను నేను. ఇంకొక మీడియా అయితే ఎమ్మెల్సీ అనేది తేలిన తర్వాత, ఇది ఛానల్స్లో పత్రికల్లో కూడా, వీళ్ళైతే కనుక ఎమ్మెల్సీ అయింది కానీ మంత్రి పదవి వద్దు, కార్పొరేట్ పదవి చాలా, కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నాడని ఒక స్టోరీ. మరి అది పవన్ కళ్యాణ్ అంటే ఈ ట్వీట్లో అది చెప్పుండేవాళ్ళు కదా వాస్తవంగా. అందుకని పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఆ రోజు సూటిగా చెప్పడం చాలామందికి జీర్ణమైనట్టుగా లేదు. అదే రాజకీయం కొంతమందికి జీర్ణం అయినట్టుగా లేదు. అలాగే మొన్న గౌరవంగా పిలిచో 2 గంటలు మాట్లాడటం ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. దాంతో ముందే ఒక కౌన్సిల్ అయితే మంత్రి అవుతాడేమో అని. మంత్రి అవుతాడా, లేకపోతే అన్నదమ్ములు ముచ్చట పడిన ఏదో పర్యావరణకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ అవుతాడా, అది మనకు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మనం ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక మోటివేటెడ్ క్యాంపెయిన్ అని మటుకు చెప్పక తప్పదు. జనసేనకు కూడా ఇది చిరాకు తెప్పించింది కాబట్టి జనసేనకు కూడా జనసేన ఆగ్రహం తెలుస్తుంది దీంట్లో మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు అంత త్వరగా దాన్ని అధికారిక ప్రకటనగా విడుదల చేయాల్సిన అవసరం లేదు కదా. కొన్ని సెక్షన్స్ మోటివేటెడ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి దీని మీద అధికారికంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి కొండదేల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్కి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్, ఇవన్నీ చూడండి. అంటే ఎవరైతే కౌన్సిల్ ఎమ్మెల్సీ సీటు కాదు రాజ్యసభ అని కొంచెం పక్కదో పట్టించే ప్రయత్నము, లేదా కొన్ని సందేహాలు సృష్టించే ప్రయత్నము, లేదా చంద్రబాబుకు కొంచెం ఏదో పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారో వాళ్లకు ఒక సమాధానం ఇవ్వటం అవసరమని జనసేన భావించింది. నేను చదివి వినిపించాను కదా, ఇవన్నీ అక్కర్లేదు కదా. లేకపోతే ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రకటించాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ అక్కడికి ఇక్కడికి మధ్యలో ఈ దూరాన్ని కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే తెలిసిన సమాచారం చెప్పడం, లేదా మేము ఇలా అభిప్రాయపడుతున్నాము, లేదా ఇవ్వకండి అని మీరు భావిస్తే ఇవ్వద్దని మీరు రాయొచ్చు. కానీ ఏదో ఒక కథనం సృష్టించేసి గందరగోళపరుద్దామనే ప్రయత్నం చేయడం మటుకు సమంజసం కాదు అని నేను అనుకుంటున్నాను. అది మీడియా స్వేచ్ఛ అవన్నీ ఉండాలని మనం అంటున్నప్పుడు ఫెయిర్గా ఉండాలి. అన్ఫెయిర్ స్టోరీస్ అనేవి ఎవరు చేసినా అది సరికాదు.